రాజధాని రెండో విడత భూ సమీకరణలో కూడా అధికార టీడీపీ నేతల మోసాలు బయటపడుతున్నాయి. ముఖ్య నేత సన్నిహితులకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగా భారీ స్కెచ్ చేశారని తెలుస్తోంది. ముఖ్య నేతల సన్నిహితులైన ప్రజాప్రతినిధులు నేతలకు ప్రయోజనం చేకూర్చే ప్లాన్ను అమలు చేశారనే చర్చ జరుగుతోంది. రెండో విడతలో కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ వంచన చోటు చేసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 55,000 ఎకరాలతో అమరావతిలో ప్రపంచ స్థాయిలో ఉండేలా రాజధాని నిర్మాణాన్ని చేపడుతున్నామని గతంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. చంద్రబాబు మాట నమ్మి 3 పంటలు పండే భూములను ప్రభుత్వానికి అప్పగించారు రైతులు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో 29 గ్రామాల్లో ప్రపంచ రాజధాని అమరావతి కడుతున్నామని చెప్పారు చంద్రబాబు. అయితే ఇదంతా గతం. రెండోసారి పాలనలోకి వచ్చిన చంద్రబాబు రాజధాని 29 గ్రామాలకే పరిమితమైతే అది చిన్న మున్సిపాలిటీగా మిగిలిపోతుందంటూ వ్యాఖ్యానించారు. ప్రపంచ రాజధాని కట్టాలంటే మరో 44,000 ఎకరాలు కావాలి, మీరివ్వాల్సిందేనంటూ తన భూదాహాన్ని చాటుకుంటున్నారు. మలి విడతలో ఆ 44,000 ఎకరాలు సమీకరించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే రైతుల నుండి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో విడతల వారీగా భూ సమీకరణ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ సభలు నిర్వహిస్తూ రైతులను ఒప్పించాలని చూస్తున్నారు. మొదట భూములు ఇచ్చిన వారికి న్యాయం చేయలేదు, మరలా రెండో విడత భూములు కావాలి అనటం భావ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబును నమ్మేది లేదని తెగేసి చెప్తున్నారు. రైతుల స్పందన అలా ఉండగా అధికార టీడీపీ నేతల సంగతి మరోలా ఉంది. మొదటి విడతలో చేసినట్లుగానే ఈ రెండో విడత భూ సమీకరణలో కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండో విడత గురించి ప్రభుత్వ పెద్దల ద్వారా ముందే తెలుసుకున్న పచ్చ పార్టీ నేతలు భూ సమీకరణాల పథకం నిబంధనలు అడ్డుపెట్టుకుని భారీ ఎత్తున ప్రయోజనం పొందేందుకు వీలుగా లేఅవుట్లు రూట్ను ఎంచుకున్నారు. భూ సమీకరణకు నోటిఫికేషన్ కి ముందు ఉన్న లేఅవుట్లను భూ సమీకరణ కిందకు తీసుకుని రాకూడదని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో ఒక నిబంధన ఉంది. దాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ ముఖ్య నేత తన మాయాజాలాన్ని ప్రదర్శించారని, తన వారికి మేలు చేయడానికి వీలుగా ప్లాన్ చేశాడని సమాచారం. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత లేఅవుట్లకు అనుమతి ఇవ్వటం నిబంధనలకు విరుద్ధం. కాబట్టి రెండో విడత భూ సమీకరణ నోటిఫికేషన్ జారీ చేయకముందే ఆయా గ్రామాల్లో పచ్చపార్టీ నేతల లేఅవుట్లకు సిఆర్డీఏ అధికారులు అనుమతి ఇచ్చారు. అది నోటిఫికేషన్ రావడానికి ఒక వారం ముందే పర్మిషన్లు ఇచ్చారు. అంటే రెండో విడతలో ఇన్సైడర్ ఉన్నట్లే కదా అని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ విషయం తెలిసి రెండో విడత భూ సమీకరణ గ్రామాల్లో రైతులు విస్తుపోతున్నారు. అధికార పార్టీ ముఖ్య నేతల సన్నిహితులకు ఒక న్యాయం, తమకు మరో న్యాయమా అంటూ మండిపడుతున్నారు. వడ్డించేవాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా సరే ఇబ్బంది ఉండదన్నట్లుగా అధికార పార్టీకి చెందిన నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా లబ్ధి పొందుతూ ఉంటే రైతులు మాత్రం నష్టపోతున్నారని రైతు సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఒక పక్క రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ వారిని బలిపశువులను చేస్తూ భూ సమీకరణకు భూములు ఇవ్వాలని వారిపై ఒత్తిడి చేస్తున్నారు. మరొక పక్క పచ్చ పార్టీ నేతలు భూ సమీకరణ పరిధి కిందకు రాకుండా వారు లేఅవుట్లు వేసుకుంటూ లబ్ధి పొందేలా చూడటం చంద్రబాబు పాలనా మహత్యం, మాయాజాలమని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు.